ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ ఉదయకాలం కూడా దేవుని వాక్యం నుంచి ఒక మాట చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12 అధ్యాయం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడునే గాని సంతోషకరంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. అవును, దేవుని వాక్యంలో రాయబడిన విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ఒకవేళ మన జీవితాల్లో మనం ప్రభు కోసం పడుతున్న ప్రయాస, ఆ శ్రమ, ప్రభు కొరకు మనం పడుతున్నటువంటి ఆ వేదన, ఇవన్నీ కూడా మన జీవితాల్లో కొన్నిసార్లు ఎంతో కష్టంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు అందులో నుంచి బయటికి రావడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో అన్నట్టుగా చాలాసార్లు మనం వేచి ఉంటాం, కనిపెడుతూ ఉంటాం. అనేక సార్లు మనస్సు, శరీరం నలిగిపోతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ప్రభునందు మన ప్రయాస వ్యర్థము కాదని దేవుని వాక్యంలో రాయబడిన సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే, నిజంగా ప్రభునందు మన ప్రయాస ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు. మనం దేవుని కోసం జీవిస్తున్న ఈ జీవితం, లేకపోతే దేవుని కోసం బ్రతుకుతున్న ఈ బ్రతుకు అనేక సార్లు అనేక పరిస్థితులు ఎదురవుతాయి. అయినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. అదే ఇక్కడ కూడా రాయబడి ఉంది. ప్రస్తుతం ఒకవేళ పరిస్థితులన్నీ కూడా దుఃఖకరంగా ఉంటాయి, అయినా కూడా చివరికి ఏమవుతుందంటే దేవుడు సమాధానం ఇస్తాడు, నీతిని మన జీవితంలో అనుగ్రహిస్తాడు అని రాయబడి ఉంది. కాబట్టి ఒకవేళ మీ జీవితాల్లో మీరు ప్రతికూల పరిస్థితుల గుండా, నిందల గుండా, అవమానాల గుండా ఒకవేళ మీ జీవితం నడిపించబడుతూ ఉన్నట్లయితే, నిశ్చయంగా అద్భుతంగా అలనాడు యోసేపుని దేవుడు నిందలు, అవమానాలు, భయంకరమైనటువంటి ఆ ప్రతికూల పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకున్నట్లుగా మిమ్మల్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అయితే మీ జీవితాల్లో గొప్ప సమాధానాన్ని, అలాగే దేవుడిచ్చే ఆ గొప్ప అద్భుతాన్ని, లేకపోతే విజయాన్ని మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని బహుగా దీవించి నడిపించునుగాక.